నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక వ్యూహం ప్రకారం, ఒక పథకం ప్రకారం అన్నీ నిర్వహించడం, అంటే మేనేజ్మెంట్ అయ్యి అన్నీ బాగా తెలుసు అంటారు కదా, అదే పద్ధతిలో ఇప్పుడు ఇంకొకటి చేయబోతున్నారు. ఇప్పటి వరకు మరి ఇంత శిక్షణ ఇవ్వడం లేదా ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్ ఎవరైనా చూసారు లేదో, కొత్తగా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గానికి 4 మేనేజర్లను అపాయింట్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ మేనేజరు, అలాగే పొలిటికల్ మేనేజరు, సోషల్ మీడియాకు ఒకరు, మీడియాకు ఒకరు, ఇలా 4 పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈయన ఒక గైడ్ లైన్స్ ఇస్తారు. మొత్తం వీళ్ళందరికీ మీటింగ్ పెట్టి చెప్తారు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది. సో అది ఏంటి అసలు, ఆ ప్లాన్ ఎలా ఉంటుంది, ఏం చెప్పబోతున్నారు, వర్కౌట్ అవుతుందా ఇది? చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారని వార్తలు వచ్చాయి, కానీ అన్ని పార్టీలు అవే చేస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా మేనేజర్ల వ్యవస్థ అనే దాన్ని ఒకదాన్ని సృష్టించాయి. మేనేజ్మెంట్ స్కిల్స్ అని, మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అని, ఇలా అన్ని రంగాల్లో కూడా వచ్చింది ఇది. నిజానికి మేనేజ్మెంట్ అనేది మన జీవితంలో ఎప్పటి నుంచో ఉంది. అది కూడా వీళ్ళు ఊరికే ఎలక్షన్ కోసం మేనేజర్లను, ఇంకో దానికోసం మేనేజర్లను, హెచ్ఆర్ మేనేజర్లను ఇలా అంటుంటాం కదా మనం. అదే పేరుతో గతంలో ఇంకో వేరే వాళ్ళు, అదే పేరుతో మన జీవితంలోనే ఉంది అది. ఉదాహరణకి ఒక స్త్రీ తెల్లవారు 5 గంటలకు లేచి తన పిల్లల్ని టైంకి స్కూలుకు పంపించి, ఒక క్యారియర్ కట్టించి, తన ఇంటి పనులని చేసుకొని, మళ్ళీ తన ఆఫీస్కి వెళ్ళి ఆమె మధ్యాహ్నం వరకు అక్కడ వర్క్ చేసి, మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి వాళ్ళని ఇట్లా, అంటే ఒక హౌస్ వైఫ్ కానీ, ఒక మహిళ కానీ, లేదా ఒక పురుషుడైనా సరే తన జీవితంలో తెల్లవారు లేచినప్పటి నుంచి చేయాల్సిన పనులన్నీ కూడా దానికి ఒక సిస్టమేటిక్ మేనేజ్మెంట్ మనకు తెలియకుండానే ఉంటుంది మన లైఫ్లో. దానికి మీరేం పుస్తకాలు చదవక్కర్లేదు. పిల్లల్ని ఎలా స్కూలుకు పంపాలి అనే పుస్తకం చదివితే మన జీవితంలో పంపలేము, ఎందుకంటే సాధ్యం కాదు. అదేవిధంగా గెలుపు సాధించడం ఎలా, నువ్వు పుస్తకాన్ని మీరు చదివినంత మాత్రాన, 100 సార్లు చదివినంత మాత్రాన మీరు గెలుపు సాధించరు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఆ సవాళ్ళన్నీ కూడా మీకు పుస్తకాల్లో ఎక్కడా ఉండవు. మనం ఎదుర్కొనే ఏవి కూడా పుస్తకాల్లో ఉన్నటువంటివి మనకి యాజ్ ఇట్ ఈజ్గా రావు లైఫ్లోకి. అదే సూత్రము ఒక వ్యవస్థలోకి కూడా వచ్చేసింది. వ్యవస్థలోకి వచ్చి కొత్త కొత్త పేర్లతో అది చలామణి అవుతుంది. మన చిన్నప్పుడు లేదా మన తాతలు, మన పూర్వీకులు కూడా బోలెడు పెళ్ళిళ్ళు చేశారు కదా. ఆ పెళ్ళిళ్ళన్నింటిలోకి ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది కదా. ఒక వంట ఎవరు చేయాలి, అతని కింద ఎంతమంది మనుషులు ఉండాలి, ఏ పదార్థాలు వండాలి, ఎంతమంది వడ్డించాలి, ఈ సిస్టమ్ అంతా ఎప్పటి నుంచో ఉంది. భోజనాల సంగతి ఎవరు చూసుకోవాలో వంట మేస్త్రి అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమిటంటే క్యాటరింగ్ అంటున్నారు. క్యాటరింగ్ మేనేజర్, క్యాటరింగ్ సర్వీస్ అని పేరు మారింది అంతే. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి తన అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఆయనకు విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఉండేది. అంటే ఆయన ఎన్టీఆర్ గారు కష్టార్జితం, అంటే ఆయన ఊరూరు తిరిగి గెలిపించిన ఎమ్మెల్యేలు ఇటువైపు ఫిరాయించి ఇతని వైపు వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ ఏమి సమస్య తెస్తారో రేపు అనే ఒక అభద్రత నుంచి ఆయన ఏమిటంటే ఈ రకరకాల ఈ మేనేజ్మెంట్ వ్యవస్థల్ని సృష్టించారు ఆయన. అంటే ప్రతిదీ ఒక కొత్తగా ఏదో, అంటే ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది, ఒక సిస్టమేటిక్గా ఉంది అనేది ఈ సాఫ్ట్వేరు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన దాన్ని పాలిటిక్స్లోకి కూడా ఏదో రకంగా తీసుకొచ్చారు. ఈ సర్వేలని అవని ఇవని వాటన్నిటినీ మళ్ళీ ఈ జగన్ గారు ఇంకొకరు తర్వాత వచ్చిన వాళ్ళు అలా అందుకుంటూ వచ్చారు. ఆయన ప్రశాంత్ కిషోర్ గారు ఆయన కొత్తగా ఏం ప్రవేశపెట్టలేదు దాన్ని. ప్రశాంత్ కిషోర్ గారికి పేరు వచ్చింది అంతే. అంతకుముందు పాపని అనేక మంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే పాలిటిక్స్లోకి ఇప్పుడు ఆయన శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. ఉదాహరణకి విజయవాడలో పెడతారని ఒక టాక్. అదే ఆ పని అందరూ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సిన పనేమి లేదు. జగన్ గారు చేస్తారు, ఇంకొకరు చేస్తారు. 175 నియోజకవర్గాల బాధ్యుల్ని పిలిపించి, అభ్యర్థులను పిలిపించి శిక్షణా శిబిరాలు పెడతారు. సరే, వీళ్ళు ఏదో చెప్తారు. వీళ్ళు ఎవరు, ఢిల్లీ నుంచి ఒక ఎకనామిక్స్ ఆయన్ని, ఇంకొక ఆయన ఒక మేనేజ్మెంట్ ప్రొఫెసర్ని, ఇంకొక ఆయన్ని పిలిపించి ఒక ఇంకేదో అతను ఎన్నికల్లో గొప్పగా ఏదో పుస్తకాలు రాసిన ఆయన పిలిపిస్తారు. ఆయన జీవితంలో ఎప్పుడు నిలబడి గెలిచి ఉండడు అన్నమాట. ఎన్నికల మీద 100 పుస్తకాలు రాసినా ఒక సర్పంచ్గా కూడా గెలవలేరు. ఎందుకంటే సర్పంచ్గా గెలవాలి అంటే ఒక 2000 మందిని మేనేజ్ చేసి మనము దాంట్లో మెజారిటీ ఓట్లు తెచ్చుకోవాలి. ప్రశాంత్ కిషోర్ గెలవడు, ఎక్కడ కూడా గెలవడు. ఆయన పార్టీ కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే ప్రాక్టికల్స్ వేరు.
మాట్లాడడం వేరు. కాబట్టి ఈ శిక్షణా శిబిరంలో ఏం చెప్తారంటే, మీరు గెలవాలంటే ఈ వ్యూహాలు మీకు మీ నియోజకవర్గంలో ఇన్ని సామాజిక వర్గ ఓట్లు ఇన్నుండాయి, బీసీలు ఇన్నుండాయి, ఎస్సీ ఎస్టీలు ఇన్నుండాయి, ఓసీలు ఇన్నుండాయి, ఈ ప్రాతిపదిక ఆధారంగా మీ నియోజకవర్గంలో ఫలానా బీసీ అభ్యర్థికి మేము టికెట్ ఇచ్చాము, మీరు ఎలా గెలిపించుకొస్తారో చూడండి. అవన్నీ జరగవు. ఎందుకంటే ఎక్కడా కూడా కేవలం సామాజిక వర్గాల ఆధారంగా ఓట్లు పోలుగావు. రకరకాల కారణాలు ఉంటాయి మనుషులకి. కొంత ప్రభావం చూపిస్తుంది అంతే. వీళ్ళు వెయ్యాలి అనుకున్న అభ్యర్థి తమ సామాజిక వర్గానికి చెందినవాడై, మంచివాడై, అర్హుడై ఉంటే అప్పుడేస్తారు. తమ సామాజిక వర్గానికి చెందిన అతను పనికిమాలినోడు అనే అభిప్రాయం వీళ్ళలో కనుక ఉంటే వేరు. వీళ్ళు ఓటర్లు చాలా విజ్ఞప్తితో ఉంటారు. ఇప్పుడేమిటంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పొలిటికల్ మేనేజర్ అంట. పొలిటికల్ మేనేజర్ అంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఊర్లలో రకరకాల గ్రూపులు ఉంటాయి కదా, ఈ గ్రూపులన్నింటినీ సమన్వయపరిచి ఎవరికి ఏమైనా డబ్బులు కావాలంటే డబ్బులు, లేదా వాళ్ళతో రాజీ కుదుర్చడాలు ఇవన్నీ చేస్తాయి. ఇవన్నీ గతంలో చాలామంది చేసేవాళ్ళు. అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఇప్పుడు ఒక ఊరిలో 2 గ్రూపులు ఉంటే 2 గ్రూపుల మధ్య విభేదాలు పరిష్కరించి మన వైపు లాక్కొచ్చేదానికి మనకు తెలియకుండానే మన పక్కనే ఉంటారు మేనేజర్లు. కాకపోతే పాపం వాళ్ళు ఎంబీఏ చదువుకొని ఉండరు, వాళ్ళు ఊరికి అడ్డపంచి కట్టుకొని ఉంటారు, మనకు అన్ని తెలివిలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా పొలిటికల్ మేనేజరు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజరు, మీడియాలో మేనేజ్మెంట్ చేసేది ఏముంది? మీడియా 2గా విడిపోయింది. 2గా విడిపోయి కొన్ని ఛానళ్ళు వైసీపీకి, కొన్ని ఛానళ్ళు టీడీపీకి, కొన్ని పత్రికలు టీడీపీకి, కొన్ని పత్రికలు వైసీపీ తరఫున ఉన్నాయి. దాంట్లో మేనేజ్మెంట్ చేసేది ఏముంది? ఇప్పుడు తెలుగుదేశం అద్భుతమని మీరు సాక్షితో రాయించండి చూద్దాము, వైసీపీ అద్భుతమని ఈనాడులోనూ జ్యోతిలోనూ రాయించండి చూద్దాము. ఏమి చేయలేదు. మీడియా మేనేజ్మెంట్ ఏముందాడా? మీడియాలో అంటే ఎప్పటికప్పుడు కథనాలు అయ్యి వచ్చేలా చూసుకుంటారు, మిస్ అవ్వకుండా పాజిటివ్గా వచ్చేలా. వారీగా మీడియా చీలిపోయి ఉన్నప్పుడు మీరు తెలుగుదేశం మీడియా మేనేజర్లు పెట్టుకుని ఏం చేసుకుంటారు? ఇంత మునుపన్న అయితే కనీసం విలేకరులతో కాస్త మంచిగా ఉండి కొంత అనుకూలంగా రాయించుకునే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు అట్లా లేవు. మేనేజ్మెంట్లే పెయిడ్ న్యూస్ వేస్తాయి ఇప్పుడు. అంటే మీరు డబ్బులు ఇస్తే పెయిడ్ న్యూస్ అనే ఒక విభాగం కింద మీకు అనుకూలంగా వార్తలు వేస్తాయి, మేనేజ్మెంట్లే వేస్తాయి. అంటే ఆ యాజమాన్యాలే. ఇంక విలేకరులను తీసుకుని ఏం చేసేది? సాక్షిలో విలేకరుని మీరు టీడీపీకి అనుకూలంగా మేనేజ్ చేసి రాయించుకోగలరా? రాయించుకోలేరు కదా. ఇంకెందుకు మీడియా మేనేజ్మెంట్? సోషల్ మీడియాకి ఏముండదు, దానికి దిక్కు దివాణం లేదు. అది ఏడుంటాయో తెలియదు, ఆఫీసులు ఎవరు మాడతారో తెలియదు, ఏం చేస్తారో కూడా తెలియదు. దాంట్లో మేనేజ్ చేసేది ఏముండదు సోషల్ మీడియాని. నేను అనేది అసలు ఈ వ్యవస్థే తప్పు అంటాను నేను. ఈ మేనేజ్మెంట్ వ్యవస్థ అయితే ఎప్పుడైతే రాజకీయాల్లోకి ప్రవేశించిందో అసలే భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు ఇంకా భ్రష్టు పట్టిపోయినాయి. ప్రతిదీ అంటే దేన్ని నమ్మలేం మనం. ఒక నాయకుడు ఒక ఊరికి వెళ్ళాడు అనుకోండి, అతని కోసం ఒక 100 పూలదండలు, 100 బొకేలు, 100 కొబ్బరికాయలు కొట్టారు ఆయన పాదాల దగ్గర. దాన్ని కూడా నమ్మం మనం. అవును, ఇప్పుడు లేదు అది నిజంగానే. అది మేనేజ్మెంట్ అంటాం మనం. వాళ్ళంతా డబ్బులు ఇచ్చిన మనుషులు, వాళ్ళు మొత్తం పూలదండలు బొకేలతో సహా ముందే పలానా ఊరిలో కొనిపించి జీపుల్లో తీసుకొచ్చి ఆయనకి వేయించారు. తన డబ్బుతో తాను దండ వేయించుకోవడం అదేమున్నది? అది ఇప్పుడు ఉండేది సార్. ఇంటికి వస్తున్నారు అంటే పట్టుకుని ఉండేవాళ్ళు మహిళలు. వస్తే అతన్ని నిజంగా అభిమానించేవాళ్ళు, అతన్ని నిజంగా ప్రేమించేవాళ్ళు అతని కోసం స్వాగతం పలికి, డప్పులతోనూ వీటన్నిటితో స్వాగతం పలికి అతని కోసం ఏమైనా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు చేసినా మనం నమ్మం కదా. మనం ఎందుకు నమ్మమంటే ఎప్పుడైతే ఈ మేనేజ్మెంట్ వ్యవస్థ వచ్చిందో పాలిటిక్స్లోకి అయిపోయింది. అంటే లైఫ్లోకే వచ్చేసింది అది రకరకాల రూపాల్లో. మీరు ఏదైనా కంపెనీలో సాఫ్ట్వేర్లో పనిచేసినా, ఇంకో చోట పనిచేసినా మేనేజ్మెంట్ వ్యవస్థే ఉంటుంది. పని చేసేవాడు బరువును మోస్తుంటాడు, పని చేయనోడు మేనేజర్గా ఉంటాడు. అది జరుగుతూ ఉంది. ఈవెన్ ఇన్ జర్నలిజం ఆల్సో. మేము ఉద్యోగంలో చేరిన కొత్తల్లో 89-90 నాటికి పత్రికలన్నీ కూడా జర్నలిస్టుల అభిప్రాయాలతో నడిచేవి. ఆయన ఎడిటర్ కావచ్చు, ఒక రిపోర్టర్ కావచ్చు, సబ్ ఎడిటర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ఎప్పుడైతే పత్రికల్లో మేనేజ్మెంట్ సిస్టమ్ ఎంటర్ అయిపోయిందో మేనేజర్లు శాసించడం మొదలుపెట్టారు. మేనేజర్లు ఎడిటర్లని శాసిస్తారు, మేనేజర్లు చీఫ్ ఎడిటర్లనే శాసిస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకొస్తారు. అడ్వర్టైజ్మెంట్లు, సర్క్యులేషను అన్నీ డబ్బుతో ఎప్పుడైతే ముడిపడిపోయినాయో వీళ్ళు చెప్పే జర్నలిస్ట్ ప్రమాణాలు లేవు. ఊరికే మనం రాసుకుంటూ ఉంటాం అంతే. జర్నలిస్ట్ ప్రమాణాలు ఏమున్నాయి? ఒక రిపోర్టర్ మాట ఎక్కడైనా చెల్లుబాటు అవుతుందా? ఒక ఎడిటర్ మాట ఏ పత్రికలో అయినా చెల్లుబాటు అవుతుందా? మరి ఎందుకు జర్నలిస్ట్ ప్రమాణాలు ఎందుకు?
కాబట్టి మేనేజర్లతో నిండిపోయి మొత్తం సిస్టమ్ అంతా ఉండడం వల్ల ఒరిజినల్గా ఏం జరుగుతూ ఉందో ఎవరికి అర్థం కాకుండా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అసలు నియోజకవర్గాల్లో ఏమి జరుగుతూ ఉంది అనే దాని మీద దృష్టి పెట్టి ఇంకేదో సోర్సెస్ ద్వారా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది, కానీ మేనేజర్ల వ్యవస్థ ద్వారా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే మొత్తం అబద్ధాలే వస్తాయి. ఎందుకు అబద్ధాలు వస్తాయంటే మేనేజర్లు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి అన్ని అబద్ధాలే చెప్తారు. మామూలుగా ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తూ ఉంటారు, ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారంటే, అద్భుతం సార్ మీరు ఈసారి కూడా గెలిచిపోతున్నారు అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే అక్కడ చెప్పకపోతే అతను ఉద్యోగం పోతుంది. కాబట్టి అసలు ఈ సిస్టమే తప్పు. ఓటర్లు ఏమనుకుంటున్నారనే దాన్ని మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా ఎవరు శాసించలేరు. ఓటర్ ఏమనుకుంటున్నాడో అది మే 13వ తారీఖు వస్తుంది, జూన్ 4వ తేదీ బయటపడుతుంది. అది వాస్తవం. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.